అర్థమైంది కదా? నేను దేని గురించి మాట్లాడబోతున్నానో క్లారిటీ వచ్చింది కదా? దీన్ని ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ టాపిక్ విషయంలో నిజంగా ఒక కామెడీ పీస్ అనుకోవాలనా? ఈయన సిన్సియర్గా ఇన్నిసార్లు 50 సార్లు అంటే లెక్క పెట్టుకుంటూ ఉన్నారు అని అంటే 50 సార్లు ఢిల్లీకి పోయి కనీసం 5,000 కోట్లన్నా, ఒక 5 కోట్లన్నా ఏమన్నా పెట్టుబడులు తెచ్చిందా రాష్ట్రానికి అనేది ఇప్పుడు నేను కాదు, తెలంగాణ ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. నిజమే, ఇంతకుముందు ఒక మాట మాట్లాడింది కదా, ఒక దగ్గరికి పోయి రేవంత్ రెడ్డి యూట్యూబర్ చేస్తున్న వాటి మీద ఫ్రస్ట్రేషన్ మీద వాళ్ళని మాట్లాడినాం కదా. ఎస్, అదే యూట్యూబ్ను అడ్డం పెట్టుకొని మీరు రాజ్యాధికారం చేపట్టిరు కదా, అదే యూట్యూబ్ కూడా ఇలా ప్రజల చేతుల్లో ఉంది కదా, చూస్తున్నారు. ఇంతకుముందు ముఖ్యమంత్రి అంటే ఢిల్లీకి ఎప్పుడు పోతాడో, ముఖ్యమంత్రి ఏం నిర్ణయాలు తీసుకుంటాడో, అసలు క్యాబినెట్ సమావేశం అంటే ఏందో, లేకపోతే పిఎస్సి సమావేశం, ఇట్లాంటి పెద్దగా ప్రజలకు అవసరం లేకుండా ఉంటాయి. ఏం కావాలి వాళ్ళకి అంటే వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, వాళ్ళ కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాలి, ఇట్లాంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు ప్రజలు. కానీ ఈరోజు అదే యూట్యూబ్, అర్థమైంది కదా, అదే సోషల్ మీడియా వల్ల ఎవ్రీది క్షణక్షణం వాళ్ళకు కూడా అప్డేట్ వస్తుంది. ఆ అప్డేట్లో భాగంగా మనము ఢిల్లీ ఎన్నిసార్లు వెళ్ళామనేది కూడా లెక్కలతో సహా వచ్చింది. ఎప్పుడు ఈ 18 నెలల కాలంలో ఇంక 20 నెలలు కాలే, 20 నెలలు అంటే నెలకొకసారనన్నా లెక్కేసుకోవచ్చా? ఎక్కడిది, నెలకొకసారి అయితే 20 సార్లు అవుతుంది. 50 సార్లు ఢిల్లీకి పోయిండు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, ఒర్లి ఆలే పోతారు, వండక తిని నేనే పోతా. ఎవడేమన్నా అనుకోండి, నేను మాత్రం ఢిల్లీకి పోతా. ఢిల్లీకి ఎందుకు పోతాడు అనేది పైన కనిపించదు. ఒకసారేమో యూరియా కోసం అంటారు, ఇంకొకసారి ఈ నీటి వివాదాల గురించి మాట్లాడడం పోతారు, కానీ ఆ డిస్కషనే రాలేదని చెప్తారు. ఏది బనకచర్ల మీద పోతున్నాం, మాట్లాడతాం, దాని మీద అఖిలపక్షాన్ని తీసుకుపోతాం, అది ఇది అంటారు. ఇంకొకసారి దేనికో అంటారు, ఇంకొకసారి 50 సార్లు పోయిండన్న విషయం ఎంత స్పష్టంగా తెలుసో, ఈ 50 సార్లు దేనికి పోయిండన్న విషయం ఎవరికి తెలియదు, మ్యాక్సిమం తెలియదు. అంటే ఆ గుర్తుండిపోయే విధంగా ఏదన్నా ఒక దాని నుంచి ఏదన్నా వచ్చుంటే, ఒక ప్రతిఫలం వచ్చుంటే ఇవాళ ఎవరికైనా గుర్తుంటుంది జనాలకు కూడా. అవును బా, రేవంత్ రెడ్డి 50 సార్లు పోయి వచ్చి గిది చేసిండు అనేది చెప్పడానికి ఉంటుండే. ఏమైనా మనం అదే ఇంతకుముందు అన్నాడు కదా, యూట్యూబ్లో ఆవారగాన్లు ఎవరికైతే బూతులు వస్తాయో వాళ్ళే ఈరోజు ఇట్లా ఇదైపోయినారు అనేసి ఇప్పుడు మిమ్మల్ని చూస్తే కూడా అట్లానే అనిపిస్తుంది అంటున్నారు. నేను అంటున్నా కాదు, తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఏం తెచ్చారు 50 సార్లు పోయి? జనరల్ అడుగుతున్నారు, తెలంగాణ సమాజానికి ఒకసారి ఆన్సర్ చెప్పాలి. అంటే ఢిల్లీ, అందుకనే అంటారు ఓట్లే. ఇప్పుడు ప్రజల దగ్గరకు పోయి ఎవరిని మందలు ఇచ్చినా ఏమంటారు అంటే, ఓట్లు వేసినాం మేము గల్లీలో వాళ్ళు ఢిల్లీలో, మేము గల్లీలో వాళ్ళు ఢిల్లీలో అని మాట్లాడుతున్నారు. సేమ్ అంతే ఉంది కదా. ఇవాళ మారుమూల ప్రాంతంలో ఎక్కడున్న మూలకున్న కూర్చున్న వాళ్ళకు కూడా అర్థమైంది, ఓట్లు వేసినాం మేమేమో గల్లీలో ఉంటే వాళ్ళేమో ఢిల్లీకి పోయారు అనేది. ఆ ఢిల్లీని అంటే ఆ పదాన్ని తొలగించాల్సింది పోయి, అంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఏం జరుగుతుంది అనేది తెలిసినప్పటికి కూడా అరే ఏమో ఇన్ని ఆశలు పెట్టిరు కదా, ఇంకొంచెం మేము బాగుపడతామేమో అన్న ఒక ఆశతోటి ఓట్లేసిరు. కానీ గతము దానికంటే కూడా ఈ ఢిల్లీకి ఇక మూటలే పోతున్నాయో, ముడుపులే పోతున్నాయో, మరి ఏం పనులు అవుతున్నాయో తెలియదు. ఢిల్లీకి పోయి వచ్చి గిది తెచ్చినాము, ఇగో గీ ప్రాజెక్ట్ తెచ్చినాము, లేదు గీ పథకానికి ఇంప్లిమెంట్ కోసం ఈ నిధులు తెచ్చినాము, ఏమన్నుందా? ఏమీ లేదు. అసలు చెప్పుకోవడానికి, డిస్కషన్ గురించి మాట్లాడడానికి రేవంత్ రెడ్డి మాత్రము 50 సార్లు ఈసారి పోయేదాంతో 50 సార్లు పోయిండు. ఇంకా తర్వాత మళ్ళీ ఆ సంఖ్య 100 కావడానికి కూడా వెరీ సూన్, ఇంకెక్కువ రోజులు టైం అయితే పట్టదు, వెరీ సూన్. ఏం చేస్తారో తెలియదు. అప్పుడప్పుడు ఫోటోలు బయటకు వస్తుంటాయి. 50 సార్లు పోతే మొన్న ఏదో అట్ట కలిసి అంటి ముట్టనట్టుగా, కలిసి కలవనట్టుగా రాహుల్ గాంధీ కలిసిండు. మిగతా 49 సార్లు దిక్కే లేదు. ఇక మరి ఇప్పుడు ఒకవేళ మొన్న ఆయనకి ఆస్కార్ అవార్డు వచ్చింది కదా, ఆస్కార్ వచ్చింది, పద్మభూషణ్ ఏమొచ్చింది, దాని తర్వాత ఏంది నోబెల్ ప్రైజ్ మరి. ఇవన్నిటిని ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్లో ఎంటర్ చేయడానికి వెళ్తున్నాడేమో మరి ఈసారి. ఆస్కార్ వచ్చినప్పుడు అంతే కదా, ఈ ఆస్కార్ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి కదా.
ఇక ఇక్కడ చేసుకోవడానికి అవకాశం ఎందుకులో నేను ఢిల్లీ వేదికగానే సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళినాడేమో. ఆస్కార్ని ఇన్ని వచ్చిన వాడికి డెఫినెట్గా దాంట్లో గిన్నిస్ బుక్ ఆఫ్ దాంట్లో కూడా ఎక్కాలి కదా. సో దానికోసం పోయిండ్రా. అరే ఎంత నవ్వులాట అయిపోయిందంటే ఈరోజు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అంత ఇట్లా మాట్లాడితే ఏమవుతుందంటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. మనని వీళ్ళు మాట్లాడతారా, మనల్ని లెక్కబెట్టి వీళ్ళు లెక్క కడతారా. ఇప్పుడు ఈ ర్యాంకుల కంటే ఘోరంగా అయిపోయినాయి. ఆ ర్యాంకులు కూడా 1, 2, 3, 4, 5, 10 వరకే ఉంటుంది. ఆ 10 సంఖ్య దాటి ఉండదు. ఎందుకంటే 10 వరకే దానికి ఇది ఉంటుంది, వాళ్ళ కాలేజీకి కానీ వాళ్ళ స్కూళ్ళకి కానీ ఆ ర్యాంకుల ఫిగర్. కానీ ఇక్కడ మనకు పెరిగిపోతానే ఉంది చిట్ట. ఆడ పోయి 7 సుక్కల 7 స్టార్ హోటల్లో ఉండాలా, మనం ఢిల్లీలో ఏదో చేసి వచ్చినామని అపియరెన్స్ ఇవ్వాలి, ఇంతే కదా. జనరల్గా ఈ 50 సార్లు ఢిల్లీకి పోతే ఒక్కసారన్నా ఒక్క పని దేనికి సంబంధించి అయ్యింది? నాకు తెలిసి ఫ్లైట్ల ఛార్జీలు దండగా ప్రజల సొమ్ము. ఇప్పటికి ఎన్ని కోట్లు అయినాయో కూడా తెలియదు, 100 కోట్లు అయి ఉంటాయి. వీళ్ళు ఫ్లైట్ టికెట్లు కావచ్చు, దాని తర్వాత ఆడ ఉన్న లావిష్ లైఫ్ కావచ్చు, లీడ్ చేయడం కావచ్చు, ఇవన్నీ కలిపితే ఎంతైతే ఈయన ఒక్కడే కాదు కదా, ఈయనతో పోయే వెనకాల మనుషులు కావచ్చు, సరుకు సరంజామాలు కావచ్చు, 100 కోట్ల రూపాయల ప్రజల సొమ్ము దండగా తప్ప ఏమొచ్చిందయ్యా అనంటే ఏమీ రాలే. హైదరాబాద్ టు ఢిల్లీ వీళ్ళు నిజంగా ఒక సపరేట్ ఫ్లైట్ కొనుక్కొని నిజంగా కాంగ్రెస్ పార్టీలు కొనుక్కోవాలి, ఎప్పుడో కొనాల్సి ఉండే. ఊరికి ఎందుకు ఆడనే ఇంకొంచెం ప్లేస్ క్రియేట్ చేసి అటు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరనో లేకపోతే గాంధీ భవన్లోని ఇంకొంచెం ప్లేస్ అంత వేసుకొని రన్వే వేసుకొని ఊకాడి నుంచి ఎక్కాలే పోవాలి. ఆర్టీసీ బస్ లాగా పోవుడు దిగుడు రావుడు, పోవుడు దిగుడు రావుడు అన్నట్టుగా ఉండాలి. అట్లనే ఉంది ఇవాళ ఢిల్లీ టూర్ గురించి మాట్లాడుకోవాలనంటే.